హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కార్న్ సమోసా రెసిపీ చూద్దామండి. బయట మంచిగా వర్షం పడుతుంది, చల్లటి గాలిలో మంచిగా స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుందండి. సో నేను ఈరోజు సమోసా చేస్తున్నాను. దానికోసం ఒక 250 గ్రామ్స్ మైదా పిండి, టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, కొద్దిగా వేడి చేసిన ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలండి. ఇది వేస్తే మంచి క్రిస్పీగా వస్తాయండి సమోసాలు. సో ఇప్పుడు మనం వాటర్తో ఇది తడుపుకుందాము. పిండి మెత్తగా ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టి ఇప్పుడు చపాతీల్లా చేసుకుందామండి. ఇలా పల్చగా చేసుకుంటేనే మంచి క్రిస్పీగా వస్తాయి సమోసాలు. మందంగా ఉంటే, లావుగా ఉంటే మెత్తగా వచ్చేస్తాయండి. సో పల్చగా తాల్చుకుందాము. ఇలా తాల్చిన దాన్ని స్లోగా ఇలా తీయండి. చూడండి ఎలా తీస్తున్నానో చూస్తున్నారు కదా. స్లోగా తీయాలి. తీసి ఇప్పుడు పెనం మీద వేసి అటువైపు ఇటువైపు 2 సైడ్స్ జస్ట్ లైట్గా ఇలా కాల్చుకుందామండి. ఇలా అన్నీ కాల్చుకొని చూడండి. ఇప్పుడు వీటిని షీట్స్లా కట్ చేసుకుందాం మనం రెక్టాంగిల్ షేప్లో. ఇప్పుడు సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకుందామండి. ఇలా కార్నర్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవాలి. దీంట్లో స్టఫ్లోకి కార్న్ తీసుకున్నానండి నేను. కార్న్ తీసుకొని ఉడకబెట్టి కార్న్ అండ్ తురిమిన క్యారెట్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, కొంచెం కారపొడి, కొంచెం పెప్పర్ వేసుకున్నానండి. సాల్ట్ కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఇది సైడ్స్ స్టిక్ చేయడానికి మైదా పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నానండి. ఈ స్టఫ్ ఇందులో పెట్టుకున్నాక మనం స్టిక్ చేసుకుందాం. ఈ సైడ్స్ని ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మైదా అండ్ వాటర్, దాంతో స్టిక్ చేసుకుందాము. ఇలా సైడ్స్ కూడా స్టిక్ చేసుకోవాలి. స్టిక్కింగ్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా ఉండాలండి, లేదంటే ఆయిల్లోకి లీక్ అవుతుంటుంది స్టఫ్ అనేది. చూడండి ఎలా స్టిక్ చేస్తున్నాను. ఇలా స్టిక్ చేసుకోవాలండి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో వేయించుకుందామండి. ఆయిల్లో చూడండి ఎలా వేస్తున్నాను. ఒక్కొక్కటి వేస్తూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయాయండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మనం. చూడండి ఎంత బాగుందో. నేను చిల్లీ కూడా వేయించుకొని తీసుకున్నానండి. చాలా బాగుంటుంది. సమోసాలోకి వెళ్ళి చిల్లీ నంచుకొని తింటుంటే చాలా స్పైసీగా బాగుంటుంది. చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.